బలం అంటే ఏంటి? మా తాతల కాలంలో బలం అంటే పొలంలో 10 ఎకరాలు దున్నేవాడు. మా నాన్నల కాలంలో బలవంతుడంటే ఫ్యాక్టరీలో 3 షిఫ్ట్లు చేసేవాడి కింద లెక్క. మన కాలంలో బలమంటే సిక్స్ ప్యాక్ ఫోటో డీపీ పెట్టేవాడా? అస్సలు కాదు. సింపుల్గా చెప్పాలంటే బరువు మోసేవాడు బలవంతుడు కాదు. బరువు మోయగలను అన్న ధైర్యం ఉన్నవాడే బలవంతుడు. ఉదాహరణకి శివాజీ 5 అడుగులే ఉండేవాడు, కానీ సింహాసనాన్ని దున్నేశాడు. అల్లూరి సీతారామరాజు జ్వరం వచ్చినా తుపాకీ పట్టాడు. అది బలం అంటే తెగింపు. అంబేద్కర్ అవమానాలు భరించినా రాజ్యాంగం రాశాడు. ఆయన బలం చదువు. వీళ్ళెవ్వరికీ 56 ఇంచీల ఛాతీ లేదు, కానీ 56 రాష్ట్రాలు గౌరవించాయి. అది అసలు బలం అంటే. ఇవాళ జిమ్కి వెళ్తాం, ప్రోటీన్ తాగుతాం, మిర్రర్ ముందు ఫోజ్ ఇస్తాం, తప్పులేదు. కానీ అదే బలంతో అమ్మకి మంచినీళ్ల గ్లాస్ అందించగలమా? ఇంట్లో సిలిండర్ ఎత్తగలరా? పోనీ బస్సులో ఒక ముసలావిడికి సీట్ ఇవ్వగలరా? ఇవి చేయలేనప్పుడు అది బలం కాదు, బలుపు. రెండిటికీ తేడా ఉంది. బలం బలవతాం చాహం అంటే కండలు చూపించటం బలం కాదు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా నిలబడడం బలం. అవకాశం వచ్చినప్పుడు అడ్డదారి తొక్కకుండా నడవడం కూడా బలమే. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. మరిన్ని వినిపించే కథల కోసం కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.